ఇవాళ నేను 3 పాయింట్స్ మాట్లాడబోతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఈ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏఐకి అంటే ఏ ఫిల్మ్ మేకింగ్‌కి యూజ్ అవుతుందా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చా? ఎవరిని చూసినా, ఏ లొకేషన్‌ని చూసినా, ఏం చేసినా అది ఇంకా నా మైండ్‌లో నుంచి పోవట్లేదనమాట. 'మిర్చి బజ్జీ' సాంగ్ అనేది ఇంతవరకు ఎవరు రాయలే అలాంటి సాంగ్. నా ఉన్న స్కిల్‌కి ఏఐని అంటే టెక్నాలజీని యాడ్ చేస్తే కనుక డెఫినెట్‌గా మంచి మంచి పిక్చరైజేషన్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 పాయింట్స్ మాట్లాడబోతున్నాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏఐ యూజ్ చేసి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే 13 ఇయర్స్ అంటే అంతకుముందు నేను 2012లో 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ 2 షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఆ 2002లో ఉన్న తక్కువ రీసోర్సెస్ యూజ్ చేసుకొని, అంటే ల్యాప్టాప్ కానీ, కెమెరా కానీ, సో ఇలాంటి ఫెసిలిటీస్, ఎడిటింగ్ టూల్స్ కానీ ఇలాంటివి ఏమీ తెలియదు, అప్పుడు లేవు అసలు. యాక్చువల్గా ఏదో చిన్న ఐఫోన్, ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంటే ఐఫోన్తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇంకో షార్ట్ ఫిల్మ్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరా యూజ్ చేశాను. సో ఆ టైంలో నాకు ఎడిటింగ్ పైన కానీ, ఈ వాయిస్ ఓవర్ పైన కానీ ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఓకే, జస్ట్ ఏదో గూగుల్ సెర్చ్ చేయడము, అది చూసి నేర్చుకోవడము, అట్లా సెల్ఫ్ లెర్నింగ్తో చేసిన షార్ట్ ఫిల్మ్స్ అవి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ నాకున్న ఆ కొంచెం నాలెడ్జ్, ఆ 2 షార్ట్ ఫిల్మ్ చేసిన నాలెడ్జ్తో మళ్ళీ నేను ఈ ఏ షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చా ఓకే అనేది సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి నాలాగే ఇంకెవరైనా ఇలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సో వాళ్ళు కూడా ఈ జర్నీ స్టార్ట్ చేయొచ్చా, అంటే ఏ షార్ట్ ఫిల్మ్స్ అనేది చేయొచ్చా అనేది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ పాయింట్ గురించి వచ్చేస్తే 30 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఓకే అనే టాపిక్ మాట్లాడాలి. సో ఇందాక చెప్పినట్టు 2012లో 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఆ 2 షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు అంటే నేను అంటే పోయిటరీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 2002 నుంచి నేను పోయిటరీ రాస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో నాకంటే ఆ పోయిటరీ రాయడం అనేది ఒక విజువలైజేషన్, అది కూడా అంటే ఒక స్టోరీ, ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్తో పాటు ఒక పదజాలాన్ని క్రియేట్ చేయడం, సో అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ వర్డ్స్ అన్నీ ఒక దగ్గర స్టిచ్ చేయడం, సో అదే పోయిటరీ. సో ఆ విజువలైజేషన్లో నాకు స్టోరీ అంటే ప్రిపరేషన్ కానీ, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది స్టోరీ, ఎలా ఎండ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అలవాటు అయిపోయింది దాంతో. సో అట్లా స్టార్ట్ చేస్తూ ఆ స్టోరీ అనేది చిన్న ప్రిపేర్ చేశాను. ఆ స్టోరీ తర్వాత సో ఫ్రెండ్ దగ్గర కెమెరా ఉంటే, కెమెరా కాదు ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ ఉంటే ఐఫోన్తో షూట్ చేశాను ఒక 2 days. అంటే జస్ట్ ఒక చిన్న 2 క్యారెక్టర్స్ తీసుకున్నా అంతే. 2 క్యారెక్టర్స్ తీసుకొని, అండ్ ఇంకో విషయం ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అంటే స్టోరీ సెలెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే షార్ట్ ఫిల్మ్ అనేది అంటే మనం ఊహించుకోవడానికి ఏదైనా ఊహించుకోవచ్చు, స్టోరీని పెద్దగా ఊహించుకోవచ్చు. ఇప్పుడు బాహుబలి లాగా పెద్ద స్టోరీ, విఎఫ్ఎక్స్ పెట్టడం అట్లాంటివి కూడా ఊహించుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు స్పేస్ షిప్ రావాలి, అందులో ఏలియన్స్ ఉండాలి, లేదా ఫ్యూచర్లోకి వెళ్ళిపోవాలి, లేదా బ్యాక్ వెళ్ళిపోవాలి, సో ఇట్లాంటి స్టోరీలన్నీ ఊహించుకోవచ్చు. బట్ షార్ట్ ఫిల్మ్ చేసే దగ్గరకు వచ్చేసరికి ఇలాంటివన్నీ పోతాయి. ఓకే, ఎందుకంటే అవన్నీ బడ్జెట్తో కూడుకున్నవి, తర్వాత విఎఫ్ఎక్స్ ఉంటాయి, సో ఇట్లాంటివన్నీ సౌండ్ ఎఫెక్ట్స్, ఇలాంటివన్నీ మనం స్టోరీ సెలెక్షన్ దగ్గర ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. సో మనకున్న తక్కువ స్కోప్లో తక్కువ స్కోప్ ఎలాంటిది, ఒక చిన్న 2-3 క్యారెక్టర్స్ ఉండాలి, ఏదో విలేజ్ బ్యాక్డ్రాప్ ఉండాలి, తర్వాత చిన్న సెంటిమెంటు లేదంటే చిన్న మెసేజ్ ఉండాలి. సో అట్లాంటి చిన్న స్టోరీస్ ఎంపిక చేసుకుంటాం మనం. ఆ చిన్న స్టోరీస్ని మళ్ళీ తక్కువ విజువలైజేషన్తో, అంటే తక్కువ కెమెరా వర్క్తో, ఎక్కువ నరేషన్తో, అంటే ఎక్కువ స్టోరీని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంకొక టెక్నిక్ మళ్ళీ. ఓకే, తక్కువ రిసోర్సెస్ యూజ్ చేసుకొని, తక్కువ కెమెరా యూజ్ చేసుకొని, తక్కువ లొకేషన్స్ యూజ్ చేసుకొని, తక్కువ క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని స్టోరీని ఎలా చెప్పాలి, సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఫిల్మ్ మేకింగ్లో. సో ఇలా ఆలోచించేవాడిని ఆ టైంలోనే, అంటే 2012లోనే ఇలా ఆలోచించి నేను తక్కువ షార్ట్స్తో, తక్కువ క్యారెక్టర్స్తో, ఒకటే లొకేషన్లో, ఫస్ట్ది ఒకే లొకేషన్లో జస్ట్ ఒక చిన్న తండ్రి క్యారెక్టరు, కొడుకు క్యారెక్టరు, తర్వాత ఒక ఫ్రెండ్, సో ఈ 3 క్యారెక్టర్స్ వేసుకొని ఒక నీ కర్తవ్యం అనేది అంటే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనే కాన్సెప్ట్తో ఒక చిన్న చేశాను. దాని తర్వాత ఏది అసలు ప్రేమ అనేది ఇంకొంచెం బెటర్గా చేశాను. అది డిఎస్ఎల్ఆర్ కెమెరాతో బాగా వచ్చింది. అది ఆ టైంలో షార్ట్ సడ్ అని ఒక సైట్ ఉండేది, వాళ్ళు రివ్యూ ఇచ్చేవాళ్ళు. 2.75 out of 5 రివ్యూ ఇచ్చారు వాళ్ళు, చాలా బాగా వెళ్ళింది. అది నాకు వేసి 15 daysలో
22K వరకు తీసుకెళ్ళింది అనుకుంటా వ్యూస్ని. ఆ టైంలో ఆ వ్యూస్ రావడం చాలా గ్రేట్ అసలు. సో అది ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉండింది. అంటే ఎలా తీయాలి, ఎలా విజువలైజ్ చేయాలి, ఆ విజువలైజేషన్ దాన్ని ఎలా పిక్చరైజ్ చేయాలి, సో ఇలాంటివన్నీ బాగుండేది. అంటే టెక్నికల్గా బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేవాడిని ఆ టైంలో. సో దాని తర్వాత ఏమైంది, మెల్లిగా డైరెక్షన్, అంటే మన లైఫ్ డైరెక్షన్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది లైఫ్ అనేది. సో ఏమంటారు, జాబ్ అని, మ్యారేజ్ అని, ఇంకా తర్వాత ఇంకా అంటే స్ట్రగుల్ అవ్వడము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ అని డ్రీమ్ కాస్త అట్లా కొంచెం బ్యాక్ స్టెప్ అయ్యింది. దాని తర్వాత ఈ 13 years ఈవెన్ దో అంటే బ్యాక్ వెళ్ళిపోయినా కానీ 13 years నాకు ఎలా అయిపోయిందంటే మైండ్ సెట్, ఎవరిని చూసినా ఏ లొకేషన్ని చూసినా సపోజ్ ఒక పర్సన్ మాట్లాడే విధానం కానీ, వాడి బాడీ లాంగ్వేజ్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు, అరే పలానా ఈ క్యారెక్టర్ అంటే ఈ బాడీ లాంగ్వేజ్ భలే ఉంది, ఈ సిచ్యువేషన్లో వాడుకోవచ్చు, ఈ లొకేషన్లో వాడుకోవచ్చు, ఈ స్టోరీకి ఈ పర్సన్ బాగా సెట్ అవుతాడు. సో ప్రతిదీ నాకు అంటే ఎక్కడ పోయినా ఏం చూసినా ఏం చేసినా మొత్తం ఇంకా మైండ్ సెట్ అంతా ఇట్లాగే దీంట్లోనే ఉంది ఇప్పటికి స్టిల్. ఓకే. సో అట్లా ఆ అలవాటు నాకు పోలేదు ఇంకా. అంటే ఇప్పుడు యాక్చువల్గా రిజల్ట్గా చెప్పాలంటే ఒక్కోసారి నాకు థాట్స్ జర్నీ చేస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. అంటే స్టోరీ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా స్టార్ట్ అవుతే బాగుంటుంది, ఇలా ఎండ్ అవుతే బాగుంటుంది, ఇలాంటి ట్విస్ట్ పెడితే బాగుంటుంది, జర్నీలో వస్తూ ఉంటాయి, ఇలా పడుకున్నప్పుడు వస్తుంటాయి, ఎనీ టైం ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది అట్లా. సపోజ్ మూవీస్ చూస్తూ ఉంటాం కదా, సో టీవీలో ఆ మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం మూవీ చూడంగానే అరే ఈ స్టోరీని ఇలా తీసుకెళ్తే బాగుంటుంది, ఈ డైరెక్షన్లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది అనే చిన్న చిన్న థాట్స్ కూడా వస్తుంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనమాట నాదంతా కూడా. సో దాని తర్వాత ఇందాక చెప్పాను కదా, సో ఈ లిమిటేషన్స్, ఆ బడ్జెట్ కన్స్టెంట్స్ అండ్ స్టోరీ సెలెక్షన్లోనే కొన్ని స్కిప్ అయిపోతాయి పక్కకి. ఆ ఉన్న తక్కువ స్కోప్లోనే మళ్ళీ చాలా లిమిటేషన్స్ మధ్యలో మళ్ళీ మనం ఒక స్టోరీని ప్రాపర్గా డిజైన్ చేసుకొని దాన్ని పిక్చరైజ్ చేసి షార్ట్ ఫిల్మ్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏఐతో అంటే మనం ఏదైతే విజువలైజ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్గా ఏఐతో 100% తీసుకురావచ్చు అవుట్పుట్ని. యాజ్ ఇట్ ఈజ్గా అంటే మనం యాక్చువల్ విజువలైజేషన్ తీసుకురావచ్చు. అంటే ఇంతకుముందు ఉన్న ఆ లిమిటేషన్స్ ఏఐతో మనకు పోతున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ హియర్. సో లిమిటేషన్స్ అనేవి ఉండవు. ఏఐ ఈజ్ ద బెస్ట్ టూల్ టు డూ ఎక్స్పెరిమెంట్స్ యాక్చువల్లీ. అంటే మనం ఒక క్యారెక్టర్ని అంటే ఇప్పుడు మల్టిపుల్ పీపుల్ని గ్యాదర్ చేసి అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళడము, షూట్ చేయడము, ఇదంతా కొంచెం బడ్జెట్ కావాలి దీనికంతా. ఓకే, ఈ బడ్జెట్ అంతా మనం తగ్గించుకోవడానికి ఏఐ యూజ్ చేస్తే కనుక బెస్ట్ ఆప్షన్. అంటే మన విజువలైజేషన్ని మనం ఎంతవరకు పిక్చరైజ్ చేయగలుగుతున్నాం అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ టెస్టింగ్ ప్రాసెస్లోనే ఇంకా నేను మళ్ళీ ఈ 13 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి రీజన్ యాక్చువల్గా. అంటే నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు ఆపర్చునిటీ లేదు యాక్చువల్గా, అంటే ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది. ఓకే, మనం సర్వైవ్ అవ్వడమే కష్టము. సో దానికి తోడు మనకు ఆపర్చునిటీ రావడము, బయట తిరగడము, ఆ స్టోరీస్ ప్రజెంట్ చేయడం, అందరికీ ఆపర్చునిటీ కోసం ట్రై చేయడము, ఏదైనా అవకాశం వస్తే అంటే వచ్చి ఉంటే చేసేవాన్నేమో, బట్ నేను అవకాశం కోసం కూడా ట్రై చేయలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనకుండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అంటే మనం జాబ్ చేయాలి, ఫ్యామిలీని పోషించుకోవాలి, సో ఇలాంటి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనం ప్రయత్నించలేదు, ప్రయత్నం కోసం కూడా ట్రై చేయలేదు. ఓకే, మూవీస్ సైడ్ చేయలేదు కాబట్టి మనకు రాలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ ఏఐ. అంటే నా విజువలైజేషన్ని, నా స్టోరీస్ని, అంటే చాలా ఉన్నాయి స్టోరీస్ నా దగ్గర, ఇప్పుడు చాలా రాసాను ఇంతవరకు. సో ఆ స్టోరీస్ అన్నింటినీ ఇప్పుడు నేను ఎలా ఆ విజువలైజేషన్కి తగ్గట్టుగా నేను ప్రజెంట్ చేయగలుగుతాను అనే దాని టెస్టింగే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన జర్నీ. సో ఆ జర్నీకి ఇప్పుడు ఒక కొత్త ఛానల్ పెట్టాను నేము, సో అదే కథాచిత్రం. సో ఈ ఛానల్లో నెక్స్ట్ కొన్ని మ్యూజికల్ వీడియోస్ కానీ, తర్వాత అంటే నేను రాసిన సాంగ్స్ని మ్యూజిక్గా కన్వర్ట్ చేసి వాటికి మళ్ళీ పిక్చరైజ్ చేసి ఏఐ పిక్చరైజేషన్తో ఒక మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్స్, మ్యూజికల్ వీడియోస్ అట్లా రిలీజ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్. సో దట్ ఈస్ వాట్. అంటే నేను ఏదో పెద్ద సినిమాలు తీసేస్తాను అని వేలో అయితే స్టార్ట్ చేయట్లేదు.
సింపుల్గా జస్ట్ నన్ను నేను టెస్ట్ చేసుకుంటున్నాను. అంటే నా విజువలైజేషన్ ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతాను అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది అంటే ఫర్ దిస్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే నాకు ఆల్రెడీ ఒక వ్యూస్ ఉన్నాయి కదా. సో ఎలా స్టోరీని అంటే స్టోరీ ప్రిపరేషన్ కానీ స్టోరీకి తగ్గట్టుగా ఎలా మనం కెమెరా యాంగిల్స్ ఉండాలి, సో ఎలా స్టోరీని స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఏ యాంగిల్లో చూపించాలి ఈ పర్టికులర్ సీన్ని. సపోజ్ ఇప్పుడు షోల్డర్ షాట్ తీయాలా, లేదంటే డ్రోన్ షాట్ తీయాలా. ఓకే, ఇట్లాంటి అంటే థాట్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది నాకు. సో ఫస్ట్ నుంచి సో ఈ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ థాట్ ప్రాసెస్కి తగ్గట్టుగా నేను ప్రాంప్ట్ ఇవ్వగలుగుతాను. ఓకే, నాకు ఈ యాంగిల్లో కెమెరా ఇలా వెళ్ళాలి, సో ఇలా తిరగాలి ఫ్రంట్ నుంచి, లేదా బ్యాక్ నుంచి ఇలా తిరగాలి, సో అట్లా అనుకున్నాను అనుకోండి. సో దానికి తగ్గట్టుగా నేను ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఆ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ దగ్గర మనకున్న ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అవుతుంది. అంటే ఎలా ఇస్తే వస్తుంది అనేది మనకు తెలియాలి ఫస్ట్. అండ్ స్టోరీ ప్రిపరేషన్, ఇంకా స్టోరీ మీద మంచి గ్రిప్ ఉండాలి, రైటింగ్ మీద మంచి గ్రిప్ ఉండాలి. సో అదొకటి. అండ్ సో ఆల్రెడీ నాకు పోయెట్ అంటే నేను ఎన్నో పోయెట్రీ రాశాను కాబట్టి నాకు అది బై డిఫాల్ట్ అది లోపల ఉంది. సో అది యూజ్ అవుతుంది డెఫినెట్గా. మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కొంచెం టఫే చెప్పాలంటే ఏఐ ఫిల్మ్ మేకింగ్. ఎందుకు అంటే అదే ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు, అంటే హ్యూమన్ క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి. సో నాకు ఇలా కావాలి, ఈ డైలాగ్ ఇలా పలకాలి, ఇలా చేయాలి అంటే ఒక 2-3 షార్ట్స్లో వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఓకే, బట్ కమింగ్ టు హియర్ అంటే ఏఐతో వస్తే ప్రాంప్ట్ ఒక్కోసారి నువ్వు ఎన్ని రకాలుగా ఇచ్చినా ఏం చేసినా అది డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది జనరేషన్ అనేది. సో అక్కడ కొంచెం టఫ్. అది కాకుండా మిగతా అంతా మనం ఓన్ ఎఫర్టే ఇంకా. ఓకే, అంటే స్టోరీ నీ దగ్గర స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. ఆ స్టోరీకి తగ్గట్టుగా నువ్వు మొత్తం డిజైన్ చేసుకోవాలి. ఈ క్లిప్లో ఇలాంటి విజువల్ ఉండాలి, సో ఈ క్లిప్లో ఇలాంటి విజువల్ ఉండాలి, మొత్తం ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కెమెరా యాంగిల్స్ అవన్నీ కూడా ప్రాంప్ట్లో మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఎడిటింగ్ పార్ట్ వచ్చేసి ఇంకా మనం ఓన్ ఎఫర్ట్. అది మెయిన్ కొన్ని షార్ట్స్ మనం చాలా తీస్తాము. అంటే రియల్ లైఫ్లో కూడా నేను తీసినవి చాలా షార్ట్స్ ఉండేవి అప్పుడు 2 షార్ట్ ఫిల్మ్స్లో కూడా. బట్ ఎడిటింగ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని కట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఫ్లోని ఆ పేస్ని కంటిన్యూ చేయాలంటే కొన్ని సీన్లు పెట్టాల్సిన అవసరం రాదు కూడా. సో అలాంటివి చాలా ఉంటాయి. సో ఇక్కడ ఏ జనరేషన్లో కూడా కొన్ని ఎక్సెస్ షార్ట్స్ అంటే జనరేట్ చేయాల్సి వస్తుంది మనకి. కొన్నిసార్లు చేస్తాను కూడా. సో చేసిన తర్వాత ఆ ఫ్లోలో ఆ పేస్లో ఎడిట్ కట్స్ చేసేటప్పుడు కొన్ని ఇంకా మిస్ చేయాల్సి వస్తుంది, మనం కట్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. అంటే అవి పెడితే ఈ స్టోరీకి ఈ పేస్కి దానికి సెట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది మనకి ఎడిటింగ్లో. సో ఆ ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మెయిన్గా స్టోరీ అండ్ నెక్స్ట్ పిక్చరైజేషన్ అంటే కెమెరా వర్క్, ఆ తర్వాత ఎడిటింగ్. ఈ 3 మెయిన్గా మూవీకి బేస్. సో దాని తర్వాత మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మళ్ళీ అడిషనల్ ఉంటాయి, ఇంకా డబ్బింగ్ ఇవన్నీ. ఓకే, సో ఈ ప్రీవియస్ ఎడిటింగ్ వర్క్, ఈ ఆలోచన విధానము ఇవన్నీ నాకు డెఫినెట్గా 100% యూజ్ అవుతున్నాయి నా ఎక్స్పీరియన్స్లో నుంచి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఏ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పిన ఈ కొన్ని బేసిక్ థింగ్స్ ఐడియా ఉన్న వాళ్ళు ఉంటే ఆ స్టోరీ మీద కానీ కెమెరా మీద కానీ కొంచెం అవగాహన, తర్వాత ఈ ప్రాంప్టింగ్ మీద కొంచెం అవగాహన ఉండాలి. ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎడిటింగ్ మీద కొంచెం ఐడియా ఉంటే కనుక సింగిల్ పర్సన్ కూర్చొని A to Z ఎవ్రీథింగ్ అంటే స్టోరీ ప్రిపరేషన్ నుంచి కంప్లీట్ ఎడిటింగ్ నుంచి కంప్లీట్ ప్రోడక్ట్ అవుట్పుట్ వరకు సింగిల్ పర్సన్ ల్యాప్టాప్ ముందు కూర్చొని కంప్లీట్ మూవీని కంప్లీట్ చేసుకోవచ్చు. 100% చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు ఈ బేసిక్ స్కిల్స్ ఉంటాయి కనుక. అండ్ ఆల్సో ఇది కొంచెం ఎఫర్ట్. గూగుల్ ఫ్లో కనుక వాడితే బేసిక్గా 1000 క్రెడిట్స్ ఏమో ఇస్తుంది. ఆ 1000 క్రెడిట్స్ కాకుండా అడిషనల్గా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఆప్షన్ కూడా ఉంది. కొంచెం అయితే అడిషనల్ కొంచెం కాస్ట్ అయితే పడుతుంది. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో ఈ 13 years తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడానికి గల రీజన్ అయితే అది. ఎందుకంటే నన్ను నేను టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా విజువలైజేషన్ని
నేను ప్రాపర్‌గా ప్రజెంట్ చేయగలుగుతానా లేదా? అంటే రియల్‌గా చేసినా అంటే రియల్‌గా కెమెరా తీసుకొని అవుట్‌డోర్‌కెళ్ళి షూటింగ్స్ చేసుకొనొచ్చినా ఏఐతో చేసినంత పర్ఫెక్ట్‌గా చేయలేమేమో అనేది నా థాట్ ప్రాసెస్. ఎందుకంటే చాలా డిఫికల్ట్ కదా! సో, ఇక్కడ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని జస్ట్ ప్రాంప్ట్‌ని రకరకాల ప్రాంప్ట్స్ యూజ్ చేసి డిఫరెంట్ యాంగిల్స్‌లో, డిఫరెంట్ వీఎఫ్ఎక్స్‌లో రకరకాలుగా వీడియోని జనరేట్ చేయొచ్చు. సో, ఇదే నేను బయటికెళ్తే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. సో, ఇందాక మాట్లాడినట్టుగా. సో, బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ గానీ, ఇంకా రకరకాల లిమిటేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ వైస్ గానీ, సో, ఇలాంటివన్నీ మనం ఓవర్‌కమ్ చేస్తున్నాం ఇక్కడ. సో, అది అంటే నా థాట్ అంటే నేను థింక్ చేసేదైతే అది. నా ఒపీనియన్ అది. మేబీ అంటే ఏఐ యూజ్ అంటే డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ నా వరకి నా విజువలైజేషన్‌ని నేను ప్రాపర్‌గా తీసుకురావచ్చు కొంతవరకి ఏఐతో అనేది అనుకుంటున్నాను. సో, దానివల్ల ఇది స్టార్ట్ చేశా. రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2012లో రాసిన ఒక 'మిర్చి బజ్జీ' సాంగ్ అప్పుడేదో బయటికెళ్ళి అలా సరదాగా బజ్జీ తిన్న తర్వాత వచ్చిన ఫీలింగ్‌ని పేపర్ మీద జస్ట్ పదాల రూపంలో రాసి ఒక పోయట్రీలా రాస్తున్నాను నేను. అది 2012లో నా కాగితం అనే ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాను నేను. సో, రీసెంట్‌గా ఏం చేశానంటే బాగుంది తెలంగాణ సాంగ్ కింద జనరేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ సాంగ్‌ని అంటే ఆ పోయట్రీని సాంగ్‌లాగా కన్వర్ట్ చేస్తున్నా. అంటే సింగిల్ ఒక్క పదం కూడా చేంజ్ ఉండదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే రాసానో అదే ఉంటుంది సాంగ్‌లో. సో, ఆ సాంగ్‌కి ఏఐ యూజ్ చేసి విజువలైజ్ చేసి అంటే ఒక మంచి పిక్చరైజేషన్ లాగా వీడియోస్ జనరేషన్ 10 సెకండ్స్ వీడియోస్ జనరేట్ అవుతాయన్నీ. ఆ 10 సెకండ్స్ వీడియోస్ అన్నిటిని ఒక దగ్గర ప్రాపర్‌గా మంచిగా అంటే ఫీల్ వచ్చేటట్టుగా దాన్ని అంటే నేను అప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో రాసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఫీల్‌తో వీడియో జనరేషన్ కూడా చేశా ప్రాపర్ ప్రాంప్టింగ్‌తో. సో, నిజంగా ఆ పిక్చర్ చూస్తూ ఉంటే అంటే నిజంగా నా ఫీలింగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే పిక్చర్స్ జనరేట్ చేసి ప్రాంప్ట్ ఇచ్చి పిక్చర్ జనరేట్ చేసి అన్ని పిక్చర్స్ అంటే 10 సెకండ్స్ వీడియోస్ అన్ని టిప్స్. సో, ఆ 10 సెకండ్స్ వీడియోస్ అన్నిటిని ఒక దగ్గర పెట్టి ఎడిటింగ్ చేస్తూ ఉంటే నాకు లిటరల్‌గా అది నోట్లో నీళ్ళు ఊరినాయి నిజంగా చెప్పాలంటే. అంత బాగా వచ్చింది అది. కావాలంటే మీరు చూడండి ఒకసారి అది ఆ వీడియో. నా 'లైఫ్ ఆఫ్ సఫర్' అనే ఛానల్‌లో ఉంటుంది వీడియో. సో, యాక్చువల్‌గా ఇక్కడ 3 ఛానల్స్ ఉన్నాయి నాకు. వన్ వచ్చేసి 'లైఫ్ ఆఫ్ సఫర్' దట్ ఈస్ కంప్లీట్లీ ట్రావెల్ వ్లాగ్ అది. సో, నెక్స్ట్ కథా చిత్రం వచ్చేసి ఈ షార్ట్ ఫిల్మ్స్‌కి అండ్ మ్యూజిక్ వీడియోస్‌కి సపరేట్ అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆడియో, ఓన్లీ ఆడియో. నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను అన్ని ఛానల్స్ లింక్స్. జస్ట్ గో త్రూ అవ్వండి. ఇదేంటంటే నా రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి వచ్చిన పోయట్రీలు, రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి వచ్చిన ఫిల్మ్ మేకింగ్, రియల్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి వచ్చిన సాంగ్స్ ఇవన్నీ కూడా. సో, జెన్యూన్‌గా ప్రతిదీ నా మైండ్‌లో నుంచి వచ్చిందే. సో, దాన్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇక ముందు కూడా అంటే నేను నేర్చుకుంటున్నాను కొత్తని. నాకు కొత్త ఇవన్నీ ఏ షార్ట్ ఫిల్మ్స్, ఏ టూల్స్ ఇవన్నీ కూడా. సో, నేను నేర్చుకుంటున్నాను. నేను కొత్త నేర్చుకునేవాడిని. నాతో పాటు మీరు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్‌గా నెక్స్ట్ కొత్త వీడియోస్, కొత్త సాంగ్స్, కొత్త జర్నీస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.